లక్ష్మి మా అమ్మవారికి జై. మేము 3 ఏళ్ల సంది సేవ చేస్తున్నాము. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అమ్మవారి దగ్గర. మాకు 5 రోజుల సేవ మాకు ఇచ్చేది. 5 రోజులు సేవ చేసుకుంటున్నాం. మేము అమ్మవారికి తలంబ్రాలు అవన్నీ చేస్తాం. పసుపు అమ్మవారికి పెళ్లి కూతుర్ని చేస్తాం మేమే మా చేతులతో. అమ్మవారికి అక్షంతలు అన్నీ మేమే కలుపుతాము. మళ్ళీ అన్ని ప్రతి ఒక్క విషయం అన్ని మేము చేస్తాం. బాలకృష్ణ అన్నయ్య గారు చాలా మంచోడు. మమ్మల్ని ముందే పిలుస్తారు. ఫోన్ చేసాం సేవ అంటే భక్తితో చేస్తాం. శ్రీ సద్గురు సేవా సమితి తరపు నుంచి వచ్చామండి. మేము మా టీం అందరము దగ్గర ఒక 100 మంది దాకా వచ్చాము. మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని గుడి తరపు వాళ్ళు అందరూ అన్ని కార్యక్రమాలకి అన్నిటికీ చేస్తున్నారు. నేను వచ్చి ఫస్ట్ టైం వస్తున్నానండి సేవ కోసం. సాయి అమ్మతో పాటు టీమ్గా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం నేను సేవ చేయడం. సో అమ్మవారు వచ్చి అట్లా నిజంగానే వచ్చి ఆ రూపంలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చి మొక్కునేది అన్నీ చాలా బాగా జరుగుతుంది. అనుకునే విషయాలన్నీ జరుగుతుంది అనమాట. చాలా గొప్పగా ఎంత గొప్పగా చేస్తున్నారు. సో నాకు కొత్త ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. అందరూ అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోండి, అనుకునేదంతా నెరవేరుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ తోట నల్లపోచమ్మ మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడ చాలా బాగుంటుంది. 3 years నుండి సేవకు వస్తున్నాం మేము రాఘవేంద్ర సమితి నుంచి. ఆమె మాకు చెప్పిందనమాట ఇక్కడ సేవ్ ఉందనేసి. 3 years నుంచి కుంకుమార్చన అయినా ఏదైనా కూడా బాలకృష్ణ అన్నగారు చెప్తున్నారు. మేము ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటున్నాము. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా మంచి వాళ్ళు కూడా మన ఇంటి సభ్యుల్లాగానే చూసుకుంటారు. మనని కూడా సేవకుల్లాగా చూడరు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఏది మొక్కినా కూడా మంచిగా అవుతుంది. ఇక్కడ దగ్గర మా గ్రూప్ వాళ్ళు 50 members ఉన్నారు. మేము ఇదే ఫస్ట్ టైం వచ్చాము సేవకి ఇక్కడికి. చాలా అమ్మవారి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు అమ్మవారు మంచిగా కోరికలు నెరవేరిస్తే మళ్ళీ మేము వస్తాం. జై శ్రీమాతే నమః. ఈ తోట నల్లపోచమ్మ మహాలక్ష్మి తల్లికి జై. ఫస్ట్ మేము 3 ఏళ్ల నుంచి మాకు తెలిసినప్పటి నుంచి 3 years నుంచి వస్తున్నామండి ఇక్కడికి. కానీ మేము ఎంత ఆనందంతో మళ్ళీ ఇక్కడి నుంచి మేము వెళ్ళాలన్నా మేము ఆనందంతో వెళ్తూ ఉంటాము. కానీ ఎవరైతే ఏది కోరుకుంటున్నారో అది అవుతుందని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళందరూ భక్తులు మాట్లాడతారంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. జై నల్లపోచమ్మ తల్లికి జై. అమ్మ దయతో అందరము ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాము. ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము చాలా సంతోషంగా ఉంది. కళ్యాణం కూడా చక్కగా జరిగింది. అంతా భక్తులు కూడా శ్రద్ధ భక్తితో కళ్యాణం వీక్షించారు. చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి శ్రీమాత్రే నమః. బేగంపేటలో ఉన్న కుందన్బాగ్ దేవాలయంలో శ్రీ నల్లపోచమ్మ శ్రీ మహాలక్ష్మి దేవాలయము. ఇక్కడ ఇప్పుడు మేము మొదటిసారి సేవా సమితిగా వచ్చినాం ఇక్కడికి. ముందు రోజు సహస్ర చండీ యాగం జరిగింది. తర్వాత రోజు తెప్పోత్సవం, ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. మేమందరం సేవా తరఫున వచ్చి అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నాము. ఇప్పుడు మేము మొదటి సంవత్సరం ఈ సంవత్సరం వచ్చినాము. అంతా అమ్మ దయ ఉండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు కళావతి. మా బేగంపేట అండి. అమ్మవారు వెలిసింది పుట్టలో నుంచి 30 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి అమ్మవారు ఉందండి. ఇక్కడ 20వ వార్షికోత్సవం చేసుకుంటున్నామండి. ఇక్కడ మేము పూజా విధానం కానీ పూజలు కానీ చాలా బాగా జరుగుతుందండి. పూజా విధానం అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుందండి. కుందనబాగు బేగంపేట కుందనబాగులో దొడ్డిలో ఉన్న నల్లపోచమ్మ మహాలక్ష్మి దేవి మేము బంజారాహిల్స్లో ఉంటాం. ఇప్పుడు మాకు ఆహ్వానం వచ్చింది, రాండి సేవాదాలు ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కానీ ఎప్పుడూ రాలేదు. ఈసారి మమ్మల్ని అమ్మ పిలిచింది కర్ణించి. మేము సేవ చేస్తూ ఉంటాం. తిరుపతి, యాదగిరిగుట్ట, శ్రీశైలం అన్ని సేవలు పోతున్నాం. కానీ ఈసారి తల్లి దగ్గర మాకు సేవ దొరికింది. చాలా సంతోషం. విజయవాడ గుడికి పోయొచ్చినాం మేము. ఇక్కడ పూజలు చాలా బాగా జరిగినాయి. 3 రోజుల నుండి వస్తున్నాము. తెప్పోత్సవం అయింది, యజ్ఞాలు జరిగినవి. ఈరోజు కళ్యాణం అయ్యింది. మళ్ళీ ఒగ్గోళ్ళది కళ్యాణం, ఒగ్గోళ్ళ దగ్గర కళ్యాణం చేపిస్తున్నారంట. అది అయిపోయిన తర్వాత అగ్గిగుండాలు దొక్కుతారంట. అప్పటి వరకు వేసించి అందరినీ చూసి అమ్మది తరించి వెళుతాం. మాకు అందరికీ సౌభాగ్యంగా ఉండాలి. ఉన్న వాళ్ళకు పిల్లలు తల్లులు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చినోళ్ళు రానోళ్ళు అందరు కూడా సుఖంగా చూడాలి ఆ తల్లి సమక్షంలో అని అందరికీ దండం పెట్టుకుంటున్నాం. శ్రీమాతే మాత.
శ్రీ మాత్రే నమః. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చామండి, సేవకు ఇన్వైట్ చేశారు. మేము రామ్నగర్ నుంచి వచ్చాము. గుడి చూసి అమ్మవారిని మేము చాలా ఆనందంగా ఉన్నాము. అమ్మవారు కళ్ళు నిండుగా ఉన్నది. ఇది రావడం చూసి మళ్ళా ఇంకోసారి రావక సేవాలని అనుకుంటున్నాము. శ్రీ మాత్రే నమః. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.